హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు బ్యూటిఫుల్ ఈ 6mm రెడ్ వైట్ పెరల్ బీడ్స్తో అయితే మనం హారం తయారు చేయడం అయితే చూద్దామండి. ఓకేనా? చూసారు కదండి, ఇవి ఎంత షైనింగ్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మనం తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే పెరల్ బీడ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే 1 కోటింగ్ 2 కోటింగ్ 3 కోటింగ్స్ అలా ఉంటాయండి. అవి కొంచెం మనం చూసి తీసుకోవాలి, లేకపోతే మనం తయారు చేసిన వెంటనే అది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం మంచివి తీసుకుంటే ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకే, ఇప్పుడు మనకు అవసరమైనంత దారాన్ని అయితే తీసుకోవాలి. తీసుకొని మనం 6 బీడ్స్ అయితే వైట్ తీసుకోవాలండి. వైట్ రెడ్ కాంబినేషన్ కదా, దానికోసం ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు లాకెట్ కోసం అయితే తయారు చేస్తున్నాం ఫ్లవర్. ఓకే, 6 బీడ్స్ అయితే తీసుకున్నాం కదా, దానికి స్టార్టింగ్ ఫస్ట్ బీడ్కి అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ముందు వీడియోల్లో కూడా ఫస్ట్ వీడియోలో కూడా ఉంది, కాకపోతే ఏంటంటే కొత్తగా ఎవరైనా చూస్తే అని నేను రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఇలా 6 బీడ్స్ తీసుకొని దాని మధ్యలో మనం చూసారు కదండి, మనం ఏదైనా ఒక బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని తీసుకొని దాన్ని ఇలా చూసారు కదా, ఒక బీడ్ నుంచి అయితే దారాన్ని తీసుకొని దాని ఆపోజిట్ సైడ్లో ఉండే బీడ్ నుంచి అయితే మనం లోపలికి తీసుకున్నామంటే అది నార్మల్గా మధ్యకి అయితే వస్తుందండి. అంటే వైట్ ఉంది కదా, వైట్ మధ్యలో ఇప్పుడు రెడ్, వైట్ రెడ్ చూసారు కదా. ఇలా మీకు అలా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, అలా కాదు వేరే కలర్ ఏమైనా సరే, అంటే వైట్ రెడ్ కదా, దాని ప్లేస్లో ఇప్పుడు మధ్యలో ఏంటంటే మనం ఆ రెడ్ బీడ్ కాకుండా వేరేదైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఒక బీడ్కి మనం 5 బీడ్స్ అయితే వేసుకున్నాం. 5 బీడ్స్ వేసుకొని ఎప్పట్లానే ఆల్రెడీ ఇది మనం రంగోలీ మేకింగ్లో కూడా సేమ్ డిజైన్ అయితే ఉందండి. ఓకేనా, స్టార్టింగ్ అయితే 5 కదా, తర్వాత అయితే 4 బీడ్స్. రిపీటెడ్గా అవుద్దని నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఇది ఏంటంటే మనకి అమ్మవారి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఆ వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకరణలో మనం దీన్ని ఉపయోగించామనుకోండి చాలా బాగుంటుంది. ప్లస్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం మన చేతులతో తయారు చేసుకున్నాం కదా, మన చేతులతో తయారు చేసి అమ్మవారికి వేస్తున్నాం అంటే మరి ఆ ఫీల్ కూడా బాగుంటుంది కదా, దానికోసం. ఓకే, ఇవే కాకుండా అది అంటే కొంచెం ఇది మిడిల్గా ఉంటుంది, దీనికంటే కొంచెం లైట్ వెయిట్ ఉండేటట్లుగా ఇంకా హెవీగా ఉండేది కూడా నేను చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనకి 4 పెటల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకా 2 అయితే ఉన్నాయి, 2 బీడ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం 4 బీడ్స్ అయితే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ 5 తీసుకున్నాం కదా, దాని తర్వాత అంతా 4, లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి 3 బీడ్స్తో అయితే ఇది కంప్లీట్ అవుద్దండి. ఓకే, దీన్ని మనం ఏంటంటే దారం కొంచెం టైట్ చేసుకొని ఘాటు వేసుకొని కట్ చేసుకోవటం. మనకి ఇప్పుడు లాకెట్ వరకు అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా దాని తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు లైన్స్ ఉంటాయి కదా మనకి లాకెట్కి, ఇంకా దాని తర్వాత మనం మెల్లో వేసుకోవటానికి ఈజీగా ఉండటానికి ఇప్పుడు నేను 4 బీడ్ మెథడ్లో అయితే చూపిస్తానండి. దీన్ని కొంచెం చూసారు కదా, అంతే దారం అయిపోయింది, కట్ చేసాం, ఇంకా లాకెట్ వరకు అయ్యిందండి. ఇప్పుడు చూసారా, మళ్ళీ మనకు అవసరమైన దారాన్ని తీసుకొని 4 బీడ్స్ అంటే 3 బీడ్స్ ఫస్ట్ 4 బీడ్స్ వేసుకోవాలి. సారీ, 3 బీడ్స్ కాదు, 4 బీడ్స్ తీసుకొని స్టార్టింగ్ వన్కి అయితే తీసుకొని రావాలి. ఇది 4 బీడ్ మెథడ్ అండి. అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, అలా కాదు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లుగా అయితే తెలియదు కదా, దానికోసమే చూపిస్తున్నాను. ఓకే, ఇలా 4 బీడ్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే 3 బీడ్స్ తీసుకొని ఆ లైన్ని మనం పెంచుకుంటూ రావాలన్నమాట. మనకి ఎంత కావాలనుకుంటే అంత మనం కలసం పెట్టి అమ్మవారి నుంచి రెడీ చేస్తారు కదండి, మీ లెంత్ ఎలా ఉందనుకుంటే అలా కాదనుకుంటే ఇప్పుడు మనం పిల్లలను కూడా చూసారు కదా 3 బీడ్స్ ఇలా దాన్ని పెంచుకుంటూ రావాలి. మనం పిల్లలను కూడా శ్రీకృష్ణాష్టమి ఉంటుంది కదా, కృష్ణాష్టమికి ఇంకా కొన్ని ఏమైనా సరే స్కూల్లో ఫెస్టివల్స్ అకేషన్స్ అలా ఏమైనా ఉంటాయి కదా, సెలబ్రేషన్స్, అలా కూడా పిల్లలకు కూడా యూజ్ అవుద్దండి. ఓకే, అలా మనం చూసారు కదా, నేను 22 వరకు అయితే వేసుకున్నాను, అలా 2 లైన్స్ చూసారు కదా. 4 బీడ్ మెథడ్ స్టార్టింగ్ చూపించింది, మనం 22 వరకు నేను వేసాను, ఎందుకంటే కొంచెం నార్మల్ సరిపోద్దులే వీడియో చూపించడం కోసం కదా అని. ఓకేనా, దీనికి మనం అలా మధ్యగా అయినా సరే అటాచ్ చేయొచ్చండి, అలా కాదనుకుంటే ఇలా పైన అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎటువైపు నుంచి అయినా పైన 4 బీడ్స్ అయితే వస్తున్నాయి కదా,
ఆ 4 బీడ్స్లో మధ్యలో 2 బీడ్స్ని విడిచిపెట్టి ఆ సైడ్ బీడ్స్కి అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది. మధ్య అంటే నేను ఫస్ట్ మిడిల్లో చూపించాను కదా, మిడిల్ కంటే ఇదే బాగుంది అనిపించి నేను అలా వేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ 1 బీడ్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే మన లాకెట్ని కూడా సూదికి ఎక్కించుకొని దాని తర్వాత మళ్ళీ 2 బీడ్స్ అయితే తీసుకోవాలండి వైట్. ఓకే, అండ్ చూసారు కదా, అప్పుడు ఏంటంటే మనకి 4 బీడ్స్ అవుతాయి కదా. 2 బీడ్స్ అంటే 1 బీడ్ ఆల్రెడీ లైన్లో ఉన్నది, ఎక్స్ట్రాగా 2 వైట్, 1 లాకెట్ అనమాట. ఈ మూడింటిని కలపాలి. ఇప్పుడు ఎక్కించుకున్న 3 పూసలని ఆల్రెడీ ఉన్న బీడ్తో కలిపితే మనకి చూడండి సేమ్ ముందు 4 బీడ్ మెథడ్ ఎలా ఉందో ఆ లైన్కి ఈక్వల్గా వస్తుంది. ఓకే, దాన్ని ఏంటంటే మనం జాయింట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకొని, అంటే కొంచెం 2-3 టైమ్స్ ఎక్స్ట్రాగా మనం దారాన్ని ఏంటంటే రౌండ్స్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఇంకా కట్ చేసుకోవడమేనండి. ఇంకా ఒకవైపు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక వైపు అయితే ఉంది కదా. ఇలా మనకు అవసరమైనంత 3 వేసుకోవాలి. అంటే ముందు 3 స్టార్టింగ్ అయితే కొంచెం పెద్దగా వేసుకోవాలి. మధ్యలో వేసేటప్పుడు ఏంటంటే బీడ్ లోపల నుంచి తీసుకొస్తాం కాబట్టి మనకు అంత అవసరం లేదు. మనం చూడండి ఈ బీడ్ దగ్గరికి అయితే తీసుకొని రావాలి కాబట్టి నేను చూసారా అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. అంటే వైట్ బీడ్ తర్వాత ఉంది కదా ఆ బీడ్ నుంచి తీసుకొని వచ్చాం. అలా అయితే మనకి ఘాట్ కనిపించదు అనమాట. అంటే 3 కనిపించకుండా ఉంటుంది, వర్క్ కూడా నీట్ ఫినిష్ ఉంటుంది అనమాట. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఆల్రెడీ మనం లాకెట్కి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా అంటే ఒక బీడ్ అయితే తీసుకోవాలి నార్మల్గా. తర్వాత ఏంటంటే మనం ముందుగా రెడీ చేసుకున్న లైన్ ఉంది కదా అది తీసుకొని ఇంకొక వైట్ బీడ్ ఎక్కించుకోవాలి. ఓకే, అలానే ఫస్ట్ మనం చూపించాం కదా అదే విధంగా దీన్ని మళ్ళీ మనం 4 బీడ్ మెథడ్ టైప్లోనే అల్లుకోవాల్సి ఉంటుందండి. చాలా ఈజీ, కాకపోతే కొన్ని బీడ్స్ అయితే కావాలి. మనకి ఏంటంటే మన చేతులతో చేసి ఏం వేసుకున్నా ఆ ఫీల్ అయితే వేరే ఉంటుంది కదా. మీరు ఈసారి వరలక్ష్మి వ్రతంలో అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే పక్కా పెట్టండి. ఓకేనా. ఈ పెరల్ బీడ్స్ ఏంటంటే ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి. క్రిస్టల్ బీడ్స్, గ్లాస్ బీడ్స్ అయితే కొంచెం కష్టం. ఆన్లైన్లో అయితే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అయితే ఇవి నార్మల్గా ప్రతి దగ్గర కూడా దొరుకుతాయండి ఈ పెరల్ బీడ్స్. ఓకేనా. ఇలా దీన్ని ఏంటంటే మనం ఇంకా లాస్ట్ అయిపోయింది కదా, దీన్ని కట్ చేసుకుంటే అయిపోద్దండి. దీన్ని మనం లాకెట్ ఉంది కదా, ఇప్పుడు ఫ్లవర్ వేసాను కదా ఆ లాకెట్ని కూడా ఇంకొంచెం డిజైన్గా కూడా మేక్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, ఇది ఎలా ఉంది, బాగుంది కదా. అమ్మవారి కోసమనే కాదు మనం చిన్నపిల్లలకు కూడా ఇది చాలా బాగుంటుందండి. మనకి స్కూలు చెప్పాను కదా ముందు ఏవైనా సెలబ్రేషన్స్ అలా అయ్యేటప్పుడు స్కూల్కి కూడా మనం పంపించవచ్చు పిల్లల్ని రెడీ చేసి. ఎందుకంటే నేను ఈ టైప్ కాకుండా వేరే టైప్లో ఆల్రెడీ నేను స్వరూప్ ఉన్నాడు కదండి మా అబ్బాయి, వాడికి నేను కృష్ణాష్టమికి స్కూల్కి పంపించేటప్పుడు అయితే ఇలా బీడ్స్తోనే తయారు చేశాను. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుందండి. బీడ్స్తో తయారు చేసి పంపించాను. వాడికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే అప్పటికైతే ఛానల్ లేదు, అందుకే అవి నేను షేర్ చేయలేకపోయాను. ఓకేనా, మీకు నచ్చినట్లుగా అయితే ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.